సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, ఆ తర్వాత ఐన్స్టీన్ అప్రోచ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక ఎలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్గా బ్లాక్ బాడీ రేడియేషన్. బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే నల్ల బాడీ నుంచి వచ్చే రేడియేషన్ కాదు. బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏ బాడీ విచ్ ఎమిట్స్ అండ్ అబ్జర్బ్స్ రేడియేషన్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఇస్ కాల్డ్ బ్లాక్ బాడీ. అంటే సింపుల్గా చెప్పాలంటే పర్ఫెక్ట్ అబ్జర్బర్ అండ్ పర్ఫెక్ట్ ఎమిటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్లాక్ బాడీ అనుకోండి. అయితే ప్రపంచంలో ఎక్కడ కూడా బ్లాక్ బాడీ అనేది న్యాచురల్గా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్లాక్ బాడీ అనుకోండి, దీనికి కొంత మనం ఈ రేడియేషన్ని దీని మీదకి పంపించాం. అంటే డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ యొక్క రేడియేషన్ని పంపించాం, డిఫరెంట్ రేడియేషన్ని. ఈ బ్లాక్ బాడీ ఇప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ ఏంటంటే కొన్ని కలర్స్నే తీసుకొని ఆ కలర్స్ వరకు అబ్జర్వ్ చేసుకొని ఆ కలర్ మనకు కనపడుతుంది. కానీ ఈ బ్లాక్ బాడీ ఏంటంటే మనం ఏ రేడియేషన్ ఇచ్చినా కానీ అన్నిటినీ అబ్జర్వ్ చేసుకొని అన్నిటినీ ఎమిట్ చేస్తుంది. సో ఇది బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఇది పర్ఫెక్ట్ అబ్జర్వర్ అండ్ పర్ఫెక్ట్ ఎమిటర్. నువ్వు ఏ రేడియేషన్ ఇచ్చినా కానీ ఆ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకొని అదే రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. సో దీన్నే బ్లాక్ బాడీ రేడియేషన్ అంటారు. సో బ్లాక్ బాడీ అనేది న్యాచురల్గా ఉండదు కదా. దీన్ని మనం ఎలా తయారు చేయొచ్చు అంటే ఒక హాలో స్పియర్ తీసుకొని దాని లోపల ప్లాటినం బ్లాక్తో కోట్ చేసి ఉండాలి. దానికి ఒక చిన్న హోల్. ఇప్పుడు ఇదొక స్పియర్ అనుకోండి, లోపలంతా ఖాళీ. స్పియర్ హోలో స్పియర్ అంటే లోపలంతా ఖాళీ ఉంటుంది. ఇది స్పియర్ లోపలంతా ప్లాటినం బ్లాక్తో కోట్ చేసి ఉండాలి. ఒక చిన్న హోల్ అనేది ఉండాలి దీనికి. సో ఇది బ్లాక్ బాడీగా తయారవుతుంది. ఆల్మోస్ట్ అంటే పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ కాదు, ఆల్మోస్ట్ బ్లాక్ బాడీకి ఉండే ప్రాపర్టీస్ అయితే దీనికి ఉంటాయి. అంటే నువ్వు ఏ రేడియేషన్ తీసుకొని వాటిని ఎమిట్ చేస్తాయి. అయితే ప్లాంక్ మనందరికీ తెలుసు, మ్యాక్స్ ప్లాంక్ అనే వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే ఇలా ఒక బ్లాక్ బాడీని తీసుకొని ఇలా రేడియేషన్ని వాటి మీదకి పంపించాడు. అది అబ్జర్వ్ చేసుకొని ఎమిట్ చేస్తుంది కదా. ఎమిట్ చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది అంటే అన్లిమిటెడ్ అలా ఎమిట్ చేసుకుంటూ వెళ్ళిపోదు కదా, దానికి ఆ ఎనర్జీని స్లోగా లూజ్ అవుతూ ఉంటుంది ఎమిట్ చేసేది. సో ఫస్ట్ ఆయన కూడా అలానే అనుకొని ఎక్స్ యాక్సిస్లో వేవ్ లెంత్ తీసుకొని ఇక్కడ ఇంటెన్సిటీ, వై యాక్సిస్లో ఇంటెన్సిటీ తీసుకొని గ్రాఫ్ గీశాడు. ఆయన ఫస్ట్ ఏమని అనుకున్నాడంటే ఇలా ఉంటుంది అనుకున్నాడు. అంటే స్లోగా డిక్రీజ్ అవుతుంది కదా. డిక్రీజ్ అవుతుంది అంటే వేవ్ లెంత్ స్లోగా ఆ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుందని అనుకున్నాడు. కాకపోతే నిజానికి అది అలా జరగల. యాక్చువల్ గ్రాఫ్ అది ఎలా వచ్చిందంటే ప్లాంక్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, ఆ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ ఫస్ట్ తక్కువ ఉంది, తర్వాత స్లోగా ఇంక్రీజ్ అయ్యి తర్వాత మళ్ళీ తగ్గిపోయింది. అంటే at a given temperature the intensity of radiation emitted increases, reaches maximum value and then decreases. సో maximum value మనం ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఆ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ రీచ్ అవుతుంది, తర్వాత మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. అయితే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఎనర్జీ అనేది పార్టికల్స్ లాగా కాదు, వేవ్స్ రూపంలో ఎమిట్ అవుతుంది అని చెప్పుకున్నాం. అయితే ప్లాంక్ ఏం చెప్పాడంటే ఎనర్జీ అనేది ఇలా వేవ్ లెంత్ రూపంలో వేవ్ లెంత్ రూపంలో ఇలా ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే కంటిన్యూస్గా రిలీజ్ అవుతున్నట్టే కదా. అయితే ప్లాంక్ ఏం చెప్పాడంటే ఇలా కంటిన్యూస్గా ఎనర్జీ అనేది, ఆ రేడియేషన్ యొక్క ఎనర్జీ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అవ్వదు, డిస్కంటిన్యూస్గా రిలీజ్ అవుతుంది. సో చూద్దాం ప్లాంక్స్ యొక్క పాస్టులేట్స్ చూద్దాం. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఫస్ట్ ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే
రేడియేషన్ యొక్క అబ్జర్ప్షన్ కానీ ఎమిషన్ కానీ మెయిన్గా జరిగేది ఎందువల్ల అంటే ఛార్జ్డ్ పార్టికల్స్ వైబ్రేట్ అవ్వడం వల్ల. అంటే ద అబ్జర్ప్షన్ ఆర్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద వైబ్రేషన్ ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్స్. ఏం చెప్పిన ఫస్ట్ పాయింట్ ఇది. ఛార్జ్డ్ పార్టికల్స్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ రేడియేషన్ ఎనర్జీ ఉంటుంది కదా, ద రేడియంట్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఇన్ డిస్కంటిన్యూస్ వేవ్ రూపంలో ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది అబ్జర్బ్డ్ ఆర్ ఎమిటెడ్ డిస్కంటిన్యూలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్స్, ఎనర్జీ కాల్డ్ క్వాంటమ్. సో the energy observed or emitted in the form of small packets of energy called quantum. సో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో వేవ్స్ రూపంలో ఎనర్జీ ట్రావెల్ అవుతుందని చెప్పుకున్నాం. కాకపోతే మ్యాక్స్ ప్లాంక్ ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ దీనివల్ల ఆయన ఏం గ్రహించాడంటే ఎనర్జీ అనేది ఒక స్మాల్ పార్టికల్స్ లాగా, అంటే పార్టికల్స్ కాదు స్మాల్ ప్యాకెట్స్ లాగా ఎనర్జీ అనేది ప్రాపగేట్ అవుతుంది. ఇలా వేవ్స్ రూపంలో అంటే డిస్కంటిన్యూస్ వేవ్ రూపంలో ఈ స్మాల్ ప్యాకెట్స్ రూపంలో ఎనర్జీ అనేది ప్రాపగేట్ అవుతుంది. కంటిన్యూస్గా ఉండదు వేవ్, ఇలా డిస్కంటిన్యూస్గా స్మాల్ ప్యాకెట్స్ రూపంలో ఎనర్జీ అనేది రేడియేట్ అవుతుందని ఆయన సెకండ్ పాయింట్ చెప్పాడు. థర్డ్ పాయింట్ ఆయన ఏం చెప్పాడంటే, అంటే ఈ స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఆ స్మాల్ ప్యాకెట్స్ని క్వాంటమ్ అని అంటాం. ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. మనం ఈ ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే ఒక కాన్స్టెంట్ పెట్టాలి, అదే ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్. దీని వాల్యూ వచ్చేసి 6.626 ఇంటూ 10⁻³ జూల్స్ లేదా 6.626 ఇంటూ 10⁻27 ఎర్గ్ సెకండ్, ఇది జూల్ సెకండ్, లేదా 3.99 ఇంటూ 10⁻13 కిలోజూల్ సెకండ్ పర్ మోల్. సో ఈ పాయింట్స్ అయితే మనకి మ్యాక్స్ ప్లాంక్ అయితే చెప్పాడు. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా ఎనర్జీ అనేది ఎలా రేడియేట్ అవుతుంది. స్మాల్ ప్యాకెట్స్ కాల్డ్ క్వాంటమ్ ఇన్ డిస్కంటిన్యూస్ వేవ్ రూపంలో ప్రాపగేట్ అవుతుంది. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మీకు. నెక్స్ట్ వచ్చేసి ఆయన ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే, ఎనర్జీ ఎమిటెడ్ ఆర్ అబ్జర్బ్డ్ ఇన్ సింపుల్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ క్వాంటమ్ బట్ నాట్ ఫ్రాక్షనల్ వాల్యూస్. ఇప్పుడు ఎనర్జీ అనేది ఉంది, అది స్మాల్ ప్యాకెట్స్ కాల్ క్వాంటమ్ రూపంలో ఎనర్జీ అనేది రేడియేట్ అవుతుంది, అలానే డిస్కంటిన్యూస్ ఫామ్లో ప్రాపగేట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఆ ప్రాపగేట్ అయ్యేది ఫ్రాక్షనల్లో కాదు, ఇంటిగ్రల్ వాల్యూస్లో NHν, వేరే అన్ని ఇంటిగ్రల్ మల్టిపుల్స్ 1 2 3 4 5 సో ఆన్, ఫ్రాక్షనల్ వాల్యూస్లో కాదు. సో మనం దీన్ని బట్టి మనం ఆల్రెడీ μ=c/λ లాస్ట్ వీడియోస్లో μ=c/λ ఈ రెండు ఫార్ములాస్ చూసాం కదా. దీన్ని బట్టి మనం ఇప్పుడు E=hν, ఫ్రీక్వెన్సీ తెలిసినా కానీ ఎనర్జీ కనుక్కోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి E=hc/λ, మనకి వేవ్ లెంత్ తెలిసినా కానీ ఎనర్జీ కనుక్కోవచ్చు. థర్డ్ వన్ E=hc⁴, వేవ్ నెంబర్ తెలిసినా కానీ ఎనర్జీ కనుక్కోవచ్చు. సో ఈ 3 ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి, మనకి న్యూమరికల్స్ చేసేటప్పుడు అయితే ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ దీన్ని బట్టి ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, ఐన్స్టీన్ అప్రోచ్. ఐన్స్టీన్ ఏం చేశాడంటే ప్లాంక్స్ చెప్పిన ఈ థియరీనే ఒక 2 పాయింట్స్ని మార్చాడు. ఎలా అంటే
మ్యాక్స్ ప్లాంక్ ఏం చెప్పాడు, ఎనర్జీ అనేది అబ్జర్బ్డ్ ఆర్ ఎమిటెడ్ ఇన్ స్మాల్ ప్యాకెట్స్ కాల్డ్ క్వాంటమ్ అండ్ ప్రాపగేట్ ఇన్ వేవ్స్, డిస్కంటిన్యూస్ వేవ్స్ అని చెప్పాడు. ఐన్స్టీన్ ఏం చెప్తున్నాడంటే రేడియంట్ ఎనర్జీ, అకార్డింగ్ టు ఐన్స్టీన్, రేడియంట్ ఎనర్జీ ఈజ్ observed or emitted in the form of small particle called photon and propagates in the form photons only. ఐన్స్టీన్ ఏం చెప్పాడు, ఎనర్జీ అనేది, రేడియంట్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ లేదా ఎమిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ ఫోటాన్స్ అనే స్మాల్ పార్టికల్స్, ఆ ఎనర్జీ అనేది స్మాల్ పార్టికల్స్ కాల్డ్ ఫోటాన్తో ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అవుతుంది. ఎలా ప్రాపగేట్ అవుతుందంటే ఫోటాన్స్ లాగానే, డిస్కంటిన్యూస్ వేవ్స్ లాగా కాదు, ఇలా ఫోటాన్స్ లాగా రిలీజ్ అవుతుందని చెప్పాడు. నెక్స్ట్, ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సేమ్ మ్యాక్స్ ప్లాంక్ చెప్పినట్టే చెప్పాడు. ఈక్వల్స్ హెచ్ న్యూ ఆర్ ఈక్వల్స్ హెచ్సి బై ల్యాండా ఆర్ ఈక్వల్స్ హెచ్సి న్యూ బార్. ఇప్పుడు మనకు తెలుసు హెచ్సి అంటే మ్యాక్స్, హెచ్సి అంటే 19.9 ఇంటూ సంథింగ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కాన్స్టెంటే కదా. సి అంటే లైట్ స్పీడ్ 3 × 10⁻8 మీటర్స్ పర్ సెకండ్, హెచ్ అంటే 6.66 ఇంటూ 10⁻−34 జూల్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనం కాన్స్టెంట్ వస్తుంది. ఇలా మల్టిప్లై చేయకుండా 12,375 వాల్యూ తీసుకొని బై ల్యాండా అలా చేస్తే మీకు ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో, వేవ్ లెంత్ అనేది ఇన్ ఆమ్స్టర్డామ్స్లో తీసుకోవాలి. సో ఈ ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ వచ్చిన తర్వాత మనం జూల్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి కన్వర్ట్ చేసుకోవడం ఈజీ కదా. ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే 1.6 ఇంటూ 10⁻−19 జూల్ కన్వర్ట్ చేసుకోవచ్చు. 1 మోల్ ఫోటాన్ అంటే మన ఐన్స్టీన్. సో the energy of 1 mole photon equals NH nu. సో ఇదన్నమాట ఐన్స్టీన్ చెప్పింది. సో టోటల్గా ఇది ఫ్రెండ్స్ బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. దాన్ని ఐన్స్టీన్ ఎలా ఎక్స్టెండ్ చేసి చెప్పాడని